విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన రాము అన్నారు. పవన్ కులాల్ని కలిపే ఆలోచన నచ్చి మాయావతి లాంటి జాతీయ నేతలు జనసేనకు మద్దతిస్తున్నారని ఆయన చెప్పారు. జనసేన మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందంటున్నారు బత్తిన రాము. పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా అందులో భాగంగా మేము ఇప్పుడు ఈరోజు 2వ డివిజన్లోని కరెన్సీ నగర్ మరియు గుణదల చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నాము. ఇక్కడ మా ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఇక్కడ మహిళలందరూ కూడా ఒకటే అడుగుతున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అనుభోజ్యుడు అని చెప్పి ఆయనకి అధికారం ఇస్తే సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలని ప్రజలు అడుగుతున్నారు. ముఖ్యంగా లేడీస్ అడుగుతున్నారు. మాకు డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నారు, ఏమైంది ఇంతవరకు ఏమీ అతిగతి లేదు. రైతులు కూడా అడుగుతున్నారు, రైతు రుణమాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఏమన్నారంటే మీకు ఒకసారి ఎవరు చేస్తున్నారు, మీకు అంత చేస్తున్నామా ఎంత చేస్తున్నామా, మేము అనలేదు రుణమాఫీ అంతా చేస్తామన్నాం అనలేదు. ఆయన గంటకు మాట మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చిన మాట మర్చిపోతున్నారు. ఈ మాట తప్పే వ్యక్తి మనకు అనవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మాకు ఎటువంటి కల్మషం లేని వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మనుషుల్లా ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే బెటర్ అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. సాదర స్వాగతం పలుకుతున్నారు. హారతలు ఇచ్చి మహిళలందరూ కూడా వెల్కమ్ చెప్తున్నారు. కులాలను కలిపే రాజకీయం, మతాలను కలిపే రాజకీయం చేయాలని చెప్పి నినాదంతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంబేద్కర్ ఆశయాలు కానివ్వండి, ఆలోచన కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారు ఈరోజు జయంతి, ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆశయాలతోటి మన జనసేన పార్టీ స్థాపించారు కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఈయన యొక్క భావజాలం కానివ్వండి, ఈయన యొక్క ఆలోచనలు కానీ నచ్చి జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే బెటర్ అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క మేనిఫెస్టోను కూడా చూసి మొన్న మాయావతి గారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి దిశ నిర్దేశం చేయాలంటే కళ్యాణ్ గారు ఒక్కడే కరెక్ట్. ఎందుకంటే ఒక పార్టీ చూస్తేనేమో అవినీతిమయమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ. రీసెంట్గా మనం పుష్కరాల్లో జరిగిన అవినీతి కానివ్వండి, గోదావరి పుష్కరాల్లో జరిగిన అవినీతి కానివ్వండి, ఈ రాజధాని పేరు చెప్పి రాజధాని భూముల్లో చేస్తున్న అవినీతి కానివ్వండి, సిపిఐ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.